2024 జూన్ 5న భారత సంతతికి చెందిన నాసా సైంటిస్ట్ సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లారు. కేవలం కొన్ని రోజుల పర్యటన కోసం అంతరిక్షంలోకి వెళ్లి అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పటికీ 300 రోజులకు పైగానే అవుతున్నా ఇంతవరకు భూమిపైకి తిరిగి రాలేదు. కాదు, రాలేకపోతున్నారు. క్రిస్మస్, దీపావళి, న్యూ ఇయర్ వేడుకలు కూడా స్పేస్ లోనే జరుపుకున్నారు. సునీత విలియమ్స్ తో పాటు మరో సైంటిస్టు బారీ విల్మోర్ కూడా అక్కడే చిక్కుకున్నారు. వాళ్ళని భూమికి ఎలా తీసుకురావాలో నాసాకు కూడా అంతుపట్టడం లేదు. ఎవరైనా వాళ్ళని కిందకి ఎలా తీసుకురావాలన్న ప్లాన్ చెబితే $20,000 ప్రైజ్ మనీ ఇస్తామని కూడా ప్రకటించింది. మరి సునీత విలియమ్స్ పరిస్థితి ఏంటి? భూమిపైకి వచ్చేటప్పుడు అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే వాళ్ళకేం కాదా? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సునీత విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ మళ్లీ మళ్లీ వాయిదా పడుతూ వస్తోంది. అసలు ఎప్పుడొస్తారన్నది నాసాకే అంతుపట్టని పరిస్థితి. 2025 లోపు కూడా వాళ్ళని తీసుకురావడం సాధ్యం కాదని నాసా ప్రకటించింది కూడా. కేవలం 8 రోజుల పర్యటన కోసం సునీత విలియమ్స్, బారీ విల్మోర్ స్పేస్ పర్యటనకు వెళ్లారు. అక్కడే కొన్ని రోజులు గడిపి భూమిపైకి రావాల్సి ఉంది. అయితే అన్ని అనుకున్నట్టు జరగలేదు. వాళ్లు వెళ్లిన బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో సమస్య వచ్చింది. ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేలా రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ అది. ఈ కొత్త అంతరిక్ష వ్యోమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరిని ఇందులో పంపించారు. అయితే ఈ వ్యోమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకోవటానికి ముందే దీంట్లో ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడటం, థస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. అయినా స్పేస్లోకి సేఫ్ గానే వెళ్లారు. కానీ తిరిగి రావడం మాత్రం కుదరట్లేదు. అదే వ్యోమనౌకలో భూమికి తిరిగి రావడం సేఫ్ కాదని అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అలా వెళ్లిన వాళ్లు రోజులు గడుస్తున్నా తిరిగి రాలేకపోతున్నారు. వేసవితో పాటు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు కూడా అక్కడే జరుపుకోవాల్సిన పరిస్థితి. వీళ్ళని కిందకు తీసుకురావాలని నాసా ప్రయత్నాలు చేస్తున్నామంటుంది, కానీ వాళ్ల శ్రమ ఫలించడం లేదు. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి దాదాపు 7 నెలలవుతోంది. మొదట్లో 2025 మార్చి నెల చివరి నాటికి 2 వ్యోమగాములను భూమిపైకి తీసుకొస్తామని తెలిపింది. అయితే 2 రోజుల తర్వాత ఏప్రిల్ తొలి వారంలో వాళ్లు భూమిని చేరుకునే అవకాశం ఉందని ప్రకటించింది. కానీ ఎప్పుడు వస్తారన్న అంశంపై స్పష్టమైన క్లారిటీ లేదు. వీళ్ళని తీసుకురావటానికి ఒక వ్యోమనౌక అంతరిక్ష కేంద్రానికి వెళుతుందని నాసా ఇంతకు ముందు తెలిపింది. వీళ్ళని తిరిగి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ కు అప్పగించింది. దీంతో 2025 ఫిబ్రవరిలోగా స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ను పంపి వ్యోమగాములను భూమికి తీసుకొస్తారని అంతా అనుకున్నారు. కానీ పలుమార్లు తేదీ తర్వాత తేదీ ఇస్తూ ఆలస్యం చేస్తూ వచ్చిన నాసా మళ్లీ మరోసారి వాయిదా వేసింది. 2025 మార్చి చివరిలోపు అంతరిక్ష నౌకను ప్రయోగించబోమని వెల్లడించింది. కొత్త వ్యోమనౌక ప్రక్రియను పూర్తి చేసేందుకు స్పేస్ ఎక్స్ టీంకు మరికొంత సమయం ఇచ్చినట్టు తెలిపింది. నాసా చెప్పిన దాన్ని బట్టి చూస్తే సునీత విలియమ్స్ రాక కోసం ఏప్రిల్ తొలి వారం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఏదైనా ఐడియా ఉంటే ఇమ్మని సామాన్య ప్రజలను కూడా కోరుతోంది నాసా. ప్లాన్ చెబితే $20,000 ప్రైజ్ మనీ ఇస్తామని కూడా ఆఫర్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే ఓసారి సునీత విలియమ్స్ ఫోటో రిలీజ్ అయింది. ఆ ఫోటోలో సునీత విలియమ్స్ చూడ్డానికి సన్నగా అయిపోయినట్టు, అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించింది. దీంతో ఆమె ఆరోగ్యంపై అందరూ టెన్షన్ పడ్డారు. అయితే తన హెల్త్ బాగానే ఉందని సునీత విలియమ్స్ ప్రకటించింది. ఒక వ్యోమగామి అంతరిక్షంలో ఉన్నప్పుడు వాళ్ళక్కడ ఎన్ని రోజులు సురక్షితంగా ఉండగలరు, ఎంతకాలం జీవించగలరు అన్నది సాధారణంగా వచ్చే డౌట్. అయితే అంతరిక్షంలో ఎన్ని రోజులు సేఫ్ గా ఉంటామన్నది ఖచ్చితంగా చెప్పలేం. అది ఆ ప్రదేశం భౌతిక ప్రభావాలను బట్టి, అంతరిక్ష నౌకను బట్టి ఆధారపడి ఉంటుంది. సునీత విలియమ్స్ ఈ ఏడాది జూన్ నెల నుంచి అంతరిక్షంలో ఉంటున్నారు. అంటే అక్కడ ఆమె ఇంకా 300 నుంచి 400 రోజులు ఈజీగా ఉండగలరు. అంటే ఆమె మరికొన్ని నెలలు సురక్షితంగానే అంతరిక్ష కేంద్రంలో ఉండొచ్చు. ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన రికార్డు రష్యా వ్యోమగామి అయిన వాలరీ పాయవకోవ్ పేరు మీద ఉంది. అతను 1994 జనవరి నుంచి 1995 మార్చి వరకు దాదాపు 437 రోజులు స్పేస్ స్టేషన్లోనే ఉన్నారు. అది కూడా స్పేస్ సూట్ తో ఉంటేనే. స్పేస్ సూట్ లేకుంటే ఎవరైనా 10 సెకన్లలోనే స్పృహ కోల్పోతారు. 90 సెకన్ల తర్వాత చనిపోతారు. 12 నుంచి 26 గంటల్లోపు గడ్డ కట్టేస్తారు. ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉంటే ఆరోగ్యంపై ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. అంతరిక్షంలో మనుషులకు కఠిన పరిస్థితి ఉంటుంది. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కండరాలు నిరంతరం పనిచేయటం వల్ల అంతరిక్షంలో అవి క్షీణించడం మొదలు పెడతాయి. దీంతో గుండెకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. కళ్లపైన ప్రభావం పడుతుంది. నిరంతరం శరీరం రేడియేషన్ కు గురికావడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కండరాలు, ఎముకలు దెబ్బతినకుండా ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకునేందుకు వ్యోమగాములు తీవ్రంగా కసరత్తులు చేస్తుంటారు. అసలు సునీత విలియమ్స్ కు స్పేస్ వాక్ ఇదేం కొత్త కాదు.
ఆమె ఇంతకు ముందే చాలా స్పేస్ మిషన్స్ లో పాల్గొన్నారు. ఈమె ఒక ఫ్లైట్ ఇంజనీర్. సైన్స్, అంతరిక్ష రంగానికి చెందిన అనేక విషయాలను అన్వేషించడంలో వ్యోమగాములు కీలక పాత్ర పోషిస్తారు. ఈ విశ్వం ఏర్పాటు రహస్యాలను ఛేదించడానికి అనేక మిషన్లలో వ్యోమగాములు పాల్గొంటారు. వ్యోమగాములు చాలా కఠినమైన శిక్షణ పరిస్థితులను ఎదుర్కొని అందులో సక్సెస్ అయిన తర్వాతే వాళ్ళని అంతరిక్షంలోకి పంపిస్తారు. అలా 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికైన సునీతా విలియమ్స్ పలు మిషన్స్ లో పాల్గొన్నారు. అంతరిక్షంలో చాలా రోజులు గడిపి విశ్వాన్ని అన్వేషించిన వ్యోమగాముల్లో ఆమె కూడా ఒకరు. వ్యోమగాముల అనుభవం, వారు పనిచేసే మిషన్, వారు నిర్వర్తించే బాధ్యతలను బట్టి వ్యోమగాముల వేతనాల్లో మార్పులు ఉంటాయి. నాసా వ్యోమగాములకు యుఎస్ ప్రభుత్వ జనరల్ షెడ్యూల్లోని ఫెడరల్ పే స్కేల్ కింద జీతాలు చెల్లిస్తారు. ఇక వ్యోమగాములకు గ్రేడ్లు కూడా ఉంటాయి. GD-13 నుంచి GD-15 వరకు వివిధ స్థాయిల్లో వ్యోమగాములను వర్గీకరిస్తారు. వారి గ్రేడ్లను బట్టి జీతాలు మారుతూ ఉంటాయి. దాదాపు 70 లక్షల నుంచి 1,25,00,000 వరకు జీతభత్యాలు ఉంటాయి. సునీతా విలియమ్స్ మిక్స్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. దీపక్ పాండ్యా ఆమె తండ్రి, ఆయన న్యూరో అనాటమిస్ట్. ఆమె తల్లి స్లోవేనియన్ అమెరికన్. 1983లో నీదమ్ హైస్కూల్లో ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1987లో యునైటెడ్ స్టేట్స్ నావెల్ అకాడమీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఫిజికల్ సైన్స్ పూర్తి చేశారు. 1995లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అన్ని గణతలు సాధించిన సునీతా విలియమ్స్ అంతరిక్షం నుంచి భూమికి తిరిగి సురక్షితంగా చేరుకోవాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.